జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది. తొమ్మిది జన సైనికులకి, తొమ్మిది వీర మహిళలకి, తొమ్మిది జనసేన మద్దతు. ఒకటే అనుకున్నాం, ఎప్పటికీ తీరదా, వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు పట్టిన పట్టొక సెకండ్ ఖండమైన లోక ప్రాంతవలసన లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనమంతటి తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తుది కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా తారీఖంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు కూర్చొని 5 కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు. 5 కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు, ఒక్క జన సైనికుడు తెగించాడు, ఒక్క వీరమహిళ తెగించింది. కడుపు మండిన సుగాలి ప్రీతి ఎస్సీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు. కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు. కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు. కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలు